నెలంతా వారమంతా తోడుగా ఉండి మమ్మలను కాచి కాపాడి భయంకరమైన ఎండల కాలంలో నీ కృపలో మమ్మలను సజీవులుగా నిలిపి నిన్ను ఆరాధించగలిగే మరి యొక్క నెలను మాకు ప్రసాదించినందుకు మీ మొదటి ఆదివారమున నీ సన్నిధానంలో మేము నిలిచి ఉండి నిన్ను స్తుతించేటటువంటి ధన్యత భాగ్యం అనుగ్రహించినందుకు లెక్కలేని స్తోత్రాలు చెల్లిస్తున్నాం. చేరవచ్చిన బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోనండి. నీ కృపలో నీ ఆధీనములో మమ్మల్ని నీ ఆత్మతో బలపరిచి ప్రభువా నీ వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడమని, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీ దృష్టికి అంగీకారయోగ్యం ఉండే కృపను ప్రసాదించి నీ మహిమలో బలపరచుమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. దయచేసి కూర్చోనండి. దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవుని యొక్క మహాకృపలో మరి యొక్క నెలలోనికి జూన్ నెలలోనికి మనము ప్రవేశించడానికి దేవుడు మనకిచ్చినటువంటి ఈ ధన్యత్వాన్ని బట్టి మనము దేవాది దేవునికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ప్రత్యేకంగా విద్యార్థుల ఆదివారముగా ఈ ఆదివారమును దక్షిణీయ సంఘము చర్చ్ ఆఫ్ సౌత్ ఇండియా వారు మనకు ఏర్పాటు చేయటం అనేది దేవుడు మన బిడ్డలకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. విద్యార్థుల ఆదివారము అత్యున్నత ప్రభావశీలుడైన యేసుకు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయం 13 నుంచి 19 వరకు మొదటి పాఠముగా, అపోస్తుల కార్యం గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 28 వరకు పత్రికా పాఠ్యభాగముగా, యోహాను సువార్త 8వ అధ్యాయం 12 నుంచి 20 వరకు సువార్త పాఠంగా, తిరిగి కీర్తన 89వ కీర్తన 19 నుంచి 37 వరకు ఈ 4 పాఠ్య భాగాలు మనము చదువుగా విన్నాం. ఈ పాఠ్య భాగాల ద్వారా మనము జ్ఞాపకం చేసుకునవలసిన కొన్ని విషయాలను మరి ఈ సమయంలో మనము జ్ఞాపకం చేసుకుందాం. యేసు అత్యున్నత ప్రభావశీలి. యేసు ప్రభువారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగును పొందును అని సువార్తల్లో మనం చూస్తా ఉన్నాం. I am the light of the world. నేను లోకమునకు వెలుగు, నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక. విద్యార్థులు వారి జీవితాలకు విద్య ద్వారా వెలుగును వ్యాపారం చేసుకుంటూ ఈ సమాజంలో అనేకులకు వెలుగును పంచి ఇచ్చేటటువంటి ఒక సాధకాలుగా దేవుడు మలుస్తూ ఉన్నాడు. మరి మనము గమనించగలిగినట్లయితే వెలుగు చీకటిని పారదోలుతుంది. వెలుగు చీకటిని పారదోలుతుంది. వెలుగులో ఉన్నటువంటి వారు చీకటిని ప్రేమించేవారుగా ఉండరు. విద్యార్థులైనటువంటి వారు నేటి బాలలే రేపటి పౌరులు అనేటటువంటి నానుడిలో మరి విద్యార్థులను మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఎందుకనంటే మరి చదువు అనేటటువంటిది మనిషి జీవితానికి వెలుగునిస్తుంది. విద్య లేనివాడు ఎంత పశువు అని మనము లోకంలో ఒక లోకోక్తిని
అనేక సార్లు మనం జ్ఞాపకం చేసుకుంటూ ఆ విద్య ద్వారా లోకములో ఒక శక్తివంతమైన ప్రభావవంతమైనటువంటి వెలుగును సంతరించుకునేటటువంటి స్థితిని మరి ప్రతి విద్యార్థి తన విద్య ద్వారా ఈ లోకంలో సంపాదించుకుంటున్నాడు అనేటటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే మనము బైబిల్ ప్రకారంగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు యేసు ప్రభువారు సత్యాన్ని వెల్లడించడం ద్వారా వెలుగును ప్రభావితం చేశాడు. నేను ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాను అని యేసు ప్రభువారు చెప్పారు. అంతేకాకుండా ఆ వెలుగు ద్వారా జరిగేటటువంటి కొన్ని ప్రయోగాత్మకమైనటువంటి విషయాలను కూడా మరి జ్ఞాపకం చేస్తున్నట్లుగా మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సినటువంటి వారమై ఉన్నాం. ఈ దినం మనం చదువుకున్నటువంటి మొదటి పాఠంలో 2వ దినవృత్తాంతాల గ్రంథం 20వ అధ్యాయంలో మనము 13 నుంచి 19 వచనాల వరకు చదువుకున్నటువంటి భాగంలో ఉన్నటువంటి కొన్ని విషయాలను మనము ఇక్కడ ఈ సందర్భానుసారంగా మనము జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మోయాబీలు, అమ్మోనీయులు అనేటటువంటి వారిని మరి యెహోషాపాతును జయించాలని గొప్ప సైన్యంతో వచ్చినప్పుడు జాగ్రత్తగా గమనించండి. మోయాబీయులు, అమ్మోనీయులు యెహోషాపాతు రాజును జయించాలని సైన్యంతో వచ్చినప్పుడు అప్పుడు యెహోషాపాతు దేవుని యొక్క విచారణ చేసినటువంటి రాజుగా మనం చూస్తూ ఉన్నాం. మనం గమనిస్తే 20వ అధ్యాయంలో 3వ వచనంలో మనము ఈ విషయాన్ని చూడగలుగుతున్నాం. చాలండి. యెహోషాపాతు దేవుని యొక్క విచారణ చేసి తన రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలకు మరి ఉపవాస దినాన్ని ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యెహోషాపాతు రాజుగా ఉన్నటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటనగా ఈ విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు రాజు దేవుని యొక్క విచారణ చేసి ముందుకు సాగటం అనేటటువంటిది అది రాజ్యానికి ఎంతో ఆశీర్వాదకరంగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉంది. దేశం అంతటా మరి దేవుని యొక్క ప్రభావం లేనటువంటి స్థితి. అంతేకాకుండా యుద్ధ వాతావరణంతో ఉన్నప్పుడు ఆ రాజ్యంలో ఉన్నటువంటి పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకు కూడా ఈ మధ్యకాలంలో యుద్ధం జరుగుతున్న పరిణామాలను మనం గుర్తిస్తూ ఉన్నాం. ఆయిల్ రేట్లు పెరిగిపోయినప్పుడు తద్వారా ఆ ఆయిల్ ద్వారా పొందేటటువంటి పరిణామాలు నిత్యావసర వస్తువుల మీద కూడా పడి మరి అన్ని వస్తువులు రేట్లు పెరిగినప్పుడు ప్రజలు ఏ విధంగా మరి బాధలు అనుభవిస్తున్నారో మనం కూడా ఆ ఎక్స్పీరియన్స్ని మనం కలిగి ఉన్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం గుర్తు చేసుకోవాలి. అలాగే దేవుని యొక్క సహాయం మీద ఇక్కడ యెహోషాపాతు ఆధారపడి తన విశ్వాసాన్ని వెల్లడిపరిచి ఉపవాస దినాన్ని ప్రకటించి దేశంలో ఉపవాసం ఉండి జరగబోయేటటువంటి పరిణామాలను ఎదుర్కోవాలని దేవుని యందు ఎటువంటి నిరీక్షణ కలిగి ఉన్నాడో యెహోషాపాతు మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. రాజు ఇక్కడ ఉపవాసం ఉండి తమను తాము ప్రత్యేకపరుచుకొని మరి ప్రతిదినము చేయవలసినటువంటి చర్యలన్నిటినీ మానివేసి తను రాజును కదా, నాకేం ఇబ్బంది లేదు, ప్రజలేమైపోతే నాకేంటి అనేటటువంటి ఆలోచన లేకుండా ప్రజల సుభిక్షాన్ని గుర్తెరిగినటువంటి రాజు యొక్క పరిస్థితిని యెహోషాపాతు యొక్క జీవితంలో మనం చూస్తా ఉన్నాం. మనం బాగా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు యెరూషలేము యొక్క మందిరాన్ని ప్రతిష్ఠించినప్పుడు సొలొమోను ప్రార్థన కూడా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 20వ అధ్యాయం 9వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి.
నీవు ఆలకించి ఆ, మమ్మను రక్షించుటమని అనుకొని ఇచ్చట నీ నామ ఘనత కొరకు ఈ పరిశుద్ధ స్థలమును కట్టించిరి. నీ పేరు నీ మందిరములకు పెట్టబడింది కదా. ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుండి వచ్చినప్పుడు నీవు వారిని అమ్మోనీయులతోనూ మోయాబీయులతోనూ శేయీరు మన్యవాసులతోనూ యుద్ధము చేయనీయలేదు గనుక ఇశ్రాయేలీయులు వారిని నిర్మూలన చేయక వారి యుద్ధ నుండి తొలగిపోయేది. చాలా ఇక్కడ మనం గమనిస్తే మోయాబీయులు, అమ్మోనీయులు ఇంకా మిగతా వారితో యుద్ధం చేయకుండా సొలొమోను రాజు ఇక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. దేవాని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మీరు చేసినటువంటి గొప్ప కార్యాలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రభువా నీ సన్నిధిలో మేము ప్రార్థించాం కదా, మా ప్రార్థన ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఇక్కడ యెహోషాపాతు కూడా దేవుని యొక్క సహాయం కొరకు ప్రార్థన చేస్తా ఉన్నాడు. ఇతని ప్రార్థనలో పరిస్థితిని దేవునికి వివరించి దేవుడే దిక్కని ప్రార్థించేటటువంటి ప్రార్థనను మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. ఆయన మాత్రమే సమర్థించగలడు, ఆయన మాత్రమే మనల్ని బలపరచగలడు, ఆయన మాత్రమే మనల్ని నడిపించగలడు, ఆయన మాత్రమే విపత్కరమైన పరిస్థితిలో దేవుని యొక్క సహాయం చేయగలడని దేవుని సన్నిధిలో ప్రార్థిస్తున్నటువంటి ప్రార్థనను ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. దేవుని ప్రజలు దేవుని ఎడల ఆయన కటాక్షం కొరకు ఎదురు చూచేటటువంటి ప్రజలుగా కూడా మనం ఇక్కడ గమనించగలం. దేవుని యొక్క కటాక్షం ఎలా ఉండాలని ఆయన రాజుగా ఉన్నటువంటి యెహోషాపాతు ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నాడని అంటే, దేవుని ప్రజలైనటువంటి వారు మరి ఆయన వైపు చూడాలి, లోకం వైపు కాదు, బలగం వైపు కాదు, ఆయుధాల వైపు కాదు, సామర్థ్యం వైపు కాదు. దేవుడు అనుగ్రహించేటటువంటి మహోన్నతమైనటువంటి స్థితిలో దేవుని యొక్క ప్రత్యక్షత ద్వారా ఆయన మాత్రమే సమర్థుడని దేవుని వైపు చూడగలిగేటటువంటి విశ్వాసపు స్థితిని యెహోషాపాతు కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనము గమనించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని ప్రజలు దేవుని యొక్క కటాక్షం చూపమని ప్రార్థించినప్పుడు దేవుని యొక్క సార్వభౌమాధికారాన్ని కూడా అంగీకరించేటటువంటి స్థితిని గురించి ఇక్కడ యెహోషాపాతు ఎదురు చూస్తాం. సార్వభౌమాధికారం అంటే ఏంటి? అన్ని రకాలైనటువంటి అధికారాలు. గత వారంలో నేను మీకు గుర్తు చేశా, నా సమస్తము అని పాడతాం మనం. ఐ సరెండర్ ఆల్, ఇంగ్లీష్లో చక్కని పదం అన్నది. యేసు స్వామి నీకు నేను నా సమస్తం ఇస్తున్నాం. ఏమిస్తున్నాం మనం? పాట పాడుతున్నాం కానీ ఆయనకి ఏమిస్తున్నాం అంటే, దేవుడు పిలిచినప్పుడు మనం ఆయనకి సరెండర్ అయిపోవాలి, మన సమస్తాన్ని ఆయనకు ఇవ్వగలిగేటటువంటి సామర్థ్యం కలిగి ఉండాలి. ఇక్కడ యెహోషాపాతు కూడా అదే సామర్థ్యం ద్వారా తన ప్రజలైనటువంటి వారు దేవుని వైపు చూడాలని ఇక్కడ యెహోషాపాతు ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ప్రయత్నంలో మరి యెహోషాపాతు సఫలీకృతుడయ్యాడా, విఫలుడయ్యాడా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము గమనించగలిగితే, దేవుని యొక్క ఘనతను కొనియాడుచు ఆయన ఆదరణ ద్వారా యెహోషాపాతు దేవుని యొక్క చిత్తమును బయలుపరిచి మరి యుద్ధమునకు మరి సిద్ధం చేసేటటువంటి రీతిగా ఇక్కడ మరి యెహోవాయే దేవుడని జ్ఞాపకం చేస్తాడు. ఇప్పుడు మనం పాఠంలోకి వద్దాం. 14వ వచనం నుంచి చదువుకుందాం. అప్పుడు మతన్యాకు పుట్టిన యెహీయేలు కుమారుడైన బెనాయేకు జనమైన జకర్యా కుమారుడు ఆసాపు సంతతి వాడును లేవీయుడునగు యెహజీయేలు సమాజంలో ఉండెను. యెహోవా ఆత్మ అతని మీదికి రాగా అతడు ఇలాగ ప్రకటించెను, యూదావారులారా, యెరూషలేము కాపరస్తులారా, యెహోషాపాతు రాజా, మీరందరూ ఆలకించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ గొప్ప సైన్యమునకు మీరు భయపడకుడి, జడియకుడి. ఈ యుద్ధము మీరు కాదు, దేవుడే జరిగించును. రేపు వారి మీదికి పోవుడి, వారు
జీజాను ఎగుడు మార్గమున వచ్చెదరు. ఉమ్. మీరు ఎరువేల అరణ్యము ముందరనున్న వాగు కొన దగ్గర వారిని కనుగొందురు. చాలా ఇక్కడ మనం గమనిస్తే యుద్ధం చేసేది ఎవరండి? ఇక్కడ యెహోవాయే యుద్ధం చేస్తాడు. యెహోషాపాతు దేవుని వైపు చూస్తున్నాడు. యుద్ధం జరగాలని కోరుకుంటం లేదు, కానీ యుద్ధం జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి? తన సైన్యం తక్కువ మందిగా ఉన్నారు, గెలవలేని స్థితిలో ఉన్నారు. దేవుని మీద ఆధారపడినటువంటి జనసమూహంగా యెహోషాపాతు పక్షంగా ఉన్నటువంటి యోధా వారందరూ ఉన్నారు. కాబట్టి నేను యుద్ధం చేస్తే నా పక్షంగా యుద్ధం చేయవాడు ఎవరు? యెహోవాయే. విద్యార్థి సంవత్సరం అంతా విద్యను అభ్యసించిన తర్వాత జ్ఞానము కొదువుగా ఉన్నప్పుడు దేవుని అడుగువలని బైబిల్ చెప్తా ఉంది. జ్ఞానము కొదువుగా ఉన్నట్లయితే ఎవరిని అడగాలి? దేవుని అడగాలి. ఇక్కడ యుద్ధం చేయడానికి సామర్థ్యం లేకపోయినప్పటికీ యెహోషాపాతు యుద్ధం చేయడానికి వచ్చినటువంటి మరి మోయాబీయులు, అమ్మోనీయులు యెహోషాపాతును జయించాలని వారు పట్టుబడుతున్నప్పటికీ, వారి సైన్యం ఎక్కువగా ఉన్నప్పటికీ యెహోషాపాతు అయితే దేవుని మీదే ఆధారపడటానికి ఇష్టపడతా ఉన్నాడు. దేవుని ఏది చెప్తే అది చేయడానికి దేవుడే యోధా వారి పక్షంగా యుద్ధం చేసి విజయాన్ని ప్రసాదించాలని మరి యెహోషాపాతు యుద్ధంలో సైన్యం తక్కువగా ఉన్నప్పటికీ అతని ప్రార్థనను ఆలకించి అంగీకరించి యెహోషాపాతు యొక్క జనసమూహము ద్వారా చేయబడిన యుద్ధములో విజయాన్ని సాధించినట్లుగా ఈ 14వ వచనం తర్వాత భాగం నుంచి మనం చూస్తా ఉన్నాం. ఇప్పుడు యుద్ధం చేసినటువంటి వారెవరు? బాగా గమనించండి మీరు. యుద్ధం చేసినటువంటి వారెవరు? మన విద్యార్థులు పరీక్షలో రిజల్ట్స్ వచ్చిన తర్వాత, మార్కులు వచ్చిన తర్వాత మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థులు కూడా ఏడుస్తూ ఉంటారు కొంతమంది. ఎందుకు? పలానా సబ్జెక్ట్లో నేను బాగా స్కోర్ చేయాలనుకున్నాను, మార్కులు రాలేదు కాబట్టి, ఇప్పుడు మార్కులు తక్కువైంది కాబట్టి వారు ఏడుస్తూ ఉంటారు. తల్లిదండ్రులు ఎలా ఓదార్చాలో తెలియదు. కొంతమంది తల్లిదండ్రులు ఏ విధంగా ఉంటుందంటే ట్రీట్మెంటు, నువ్వు బాగా చదవలేదు, నువ్వు బాగా రాయలేదు, అందుకనే నీకు మార్కులు రాలేదని తిట్టేటటువంటి వారు కూడా లేకపోలేదు. ఎక్కువ మార్కులు వచ్చినప్పటికీ తిట్టేటటువంటి తల్లిదండ్రులు ఉన్నారు. నువ్వు అలా చేయలేదు, ఇలా చేయలేదు, లేకపోతే నీకు అన్ని మార్కులు వచ్చాయి, ఇన్ని మార్కులు వచ్చాయని తిట్టేటటువంటి వారు కూడా లేకపోలేదు. నేటి విద్యార్థులు నేటి సమాజంలో ఎలా ఉన్నారంటే స్ట్రెస్ ఎక్కువైపోతుంది, ప్రెషర్ ఎక్కువైపోతుంది. ఎంబీబీఎస్ చదువుతున్న విద్యార్థులు, పీజీ చదువుతున్నటువంటి విద్యార్థులు చాలా చోట్ల మంచి మెరిట్ స్టూడెంట్స్ అయినటువంటి వారు సూసైడ్ అటెంప్ట్ చేస్తూ ఉన్నారు. కారణం ఏమిటంటే ప్రెషర్ ఎక్కువైపోయింది. అటు బయట నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇటు విద్యార్థుల వైపు నుంచి ప్రెషర్ ఎక్కువైపోయింది, ఇటు కాలేజీ నుంచి కూడా ప్రెషర్ ఎక్కువైపోయింది. తద్వారా ఏమైపోతున్నారంటే విద్యార్థులు, మెరిట్ స్టూడెంట్స్ చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకొని చనిపోతా ఉన్నారు. చనిపోవటం అనేది జవాబు కానేరదు. గమనించండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ చనిపోవటం అనేది జవాబు కాదు. చనిపోవటం అనేది జవాబు కాగనేరదు, కాకూడదు. ఏం చేయాలండి? ఇక్కడ యెహోషాపాతు యుద్ధంలో తన సైన్యం ఎక్కువ లేకపోయినప్పటికీ యెహోషాపాతు చేసిన పని ఏమిటి? చెప్పండి చెప్పండి చెప్పండి. ఏం చేశాడు యెహోషాపాతు? దేవుని ఏమడిగాడు? యుద్ధం చేయడానికి నేను సిద్ధంగా లేకపోయినప్పటికీ ప్రభువా నా పక్షంగా నీవు యుద్ధము జరిగించుమని దేవుని వేడుకున్నాడు. ఇటు విశ్వాసపు స్థితి మన విద్యార్థులకు కావాలని నేటి పాఠము మనకు నేర్పిస్తున్నట్లుగా యెహోషాపాతు ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి వారమై ఉన్నాం. మనమైతే విజయాన్ని సాధించలేము.
మనం దేవుని మీద ఆధారపడటమే ఒకటే విషయాన్ని మనం ఇక్కడ గుర్తుంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని మీద ఆధారపడటం వల్లనే మనము విజయశీలు కాగలము. దేవుని సహాయమును మనం అర్జించి ఆయన శక్తి మీదే మనం ఆధారపడవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుడు అద్భుత రీతిగా అమోనీయులను మోయాబీయులను నశించేటట్టుగా చేసి అసలు యుద్ధం లేకుండానే యుద్ధ వారికి విడుదలిచ్చేటటువంటి విశ్వాసపు స్థితి మనం ముందుకు వెళితే చివరి వచనాల్లో 29-30 వచనాల్లో మనకు అనిపిస్తుంది. యుద్ధము ఎవరిదండి? యుద్ధం యెహోవాదే. మన విద్యార్థులను మనం ఎంకరేజ్ చేయాలి, డిస్కరేజ్ చేయకూడదు. కొన్నిసార్లు మార్కులు తక్కువ వచ్చినాయి కదా అని వారిని మనము డిస్కరేజ్ చేయకూడదు. చాలామంది విద్యార్థులను డిస్కరేజ్ చేసేటటువంటి పరిస్థితిలో తల్లిదండ్రులు ఉన్నటువంటి వారు మరి ఉంటున్నట్లుగా మనము ఇక్కడ జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారిపై యుద్ధము యెహోవాదే. యుద్ధము యెహోవాదే. యెహోషాపాతు యోధావారిని 25 సంవత్సరాలు పరిపాలించాడు. అతడు దేవుని దృష్టిలో యథార్థవంతుడిగా జీవించాడు. అతని తండ్రి ఆసా నడిచిన మార్గంలోనే నడిచినట్లుగా మనము ఈ 20వ అధ్యాయం 32వ వచనంలో చూస్తే మనకు అనిపిస్తుంది. ప్రజలు దేవుని వెతుకుటను గురించి ప్రజలకు ఒక ఇన్స్పిరేషన్గా ఇక్కడ యెహోషాపాతు అన్నట్లుగా కూడా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ విద్యార్థులుగా ఉన్నటువంటి వారు, దేవుని ప్రజలైనటువంటి వారు, తల్లిదండ్రులుగా ఉన్నటువంటి వారు ఎవరంటే తల్లిదండ్రుల స్థానంలో ఎవరున్నారంటే ఇక్కడ యెహోషాపాతు కనిపిస్తాం. విద్యార్థులను నడిపించవలసినటువంటి బాధ్యత ప్రతి తల్లిదండ్రులకు ఏ విధంగా ఉన్నదో రాజ్యాన్ని నడిపించేటటువంటి స్థితిని కూడా ఇక్కడ యెహోషాపాతు టేకప్ చేస్తున్నట్లుగా మనల్ని మనం అన్వయించుకొనవలసినటువంటి వారమై ఉన్నాం. దాకా మనం పాడినటువంటి పాటలో యేసుని కొరకై జీవించేద బాసురముగా నేను అనుదినము అనే పాటలో ఆఖరి వచనాన్ని మనము ఒకసారి జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ఆయన సరిగ్గా కూర్చో, హలో సరిగ్గా కూర్చో. దేవుడు మరి ఏ విధమైనటువంటి విజయాన్ని కలుగు చేయగలడు? యవ్వన జనమా, ఏ సమయము యేసుని చాటను రారండి, పావన నామము పరిశుద్ధ నామము జీవపు మార్గము ప్రచురింపను. యేసుని కొరకై జీవించేదా వాసురముగా నేను అనుదిన. యవ్వన జనమా, యవనస్తులారా మీరు గమనించండి. యవనస్తులు దేని మీద ఆధారపడాలంటే దేవుని మీద ఆధారపడాలి, దేవుని యొక్క బలం మీద ఆధారపడాలి, దేవుని యొక్క ఔన్నత్యం మీద ఆధారపడాలి, దేవుని యొక్క శక్తి మీద ఆధారపడాలి. దేవుని యొక్క కృపను వారి జీవితంలో ఆస్వాదించుకోవలసినటువంటి బాధ్యత యవనస్తులపై ఉన్నట్లుగా మనము గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 18వ అధ్యాయం 24 నుంచి 28వ వచనం వరకు మనం చూస్తే మరి ఎఫెసులో 3 సంవత్సరాల పరిచర్య జరిగించినటువంటి పౌలు ఇక్కడ తన 3వ సువార్త ప్రయాణంలో 3వ మిషనరీ జర్నీలో మనం గమనిస్తే అపోలో శక్తివంతంగా బోధించినట్లుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అలెగ్జాండర్ వాడైనటువంటి అపోలో అతను మరి సనాతన యూదుడుగా మనకు ఇక్కడ గమనించవలసినటువంటి వారు. ఇతను ఎఫెసుకు వచ్చి క్రీస్తుని గురించి బలంగా ప్రకటించాడు. అలెగ్జాండ్రియా పట్టణాన్ని మరి మనం గమనించగలిగినట్లయితే యూదులకు ఇది ప్రాముఖ్యమైనటువంటి ఒక పట్టణంగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉంది.
యూదులకు ఇది అలెగ్జాండ్రియా పట్టణం అనేటటువంటిది మరి సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ, మూల కేంద్రం అన్నమాట. ఈ అలెగ్జాండ్రియా అనేటటువంటి ఆ పట్టణం ఇది గొప్ప జ్ఞానులు, తత్వశాస్త్రవేత్తలు ఉండేటటువంటి పట్టణం. ఇటు పట్టణపు వాడైనటువంటి అపోల్లో పెద్ద విద్వాంసుడిగా పేరుగాంచాడు. విద్వాంసుడిగా పేరుగాంచి ధర్మశాస్త్ర లేఖనాలని బాగా చదివినటువంటి వాడిగా మనకి ఇక్కడ కనిపిస్తా ఉన్నాడు. అంతేకాకుండా అతడు ప్రభు మార్గాన్ని గురించి ఉపదేశం పొందినటువంటి ఒక ది బెస్ట్ క్రిస్టియన్గా, క్రైస్తవుడుగా మనము ఇక్కడ తప్పకుండా జ్ఞాపకం చేసుకోవాలి. అతను ఏమని తెలియపరుస్తున్నాడంటే క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, అది ఒక మార్గము అని తెలియపరుస్తున్నాడు. బాగా చదువుకునేటువంటి వ్యక్తి, ఆ పట్టణంలో విద్వాంసుడిగా పేరుగాంచినటువంటి అలెగ్జాండ్రియా అనేటటువంటి వ్యక్తి అపోల్లో అను మరి ఒక సనాతనమైన యూదుడిగా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాడు. అంతేకాకుండా క్రైస్తవ్యం ఒక మతం కాదు, అది మార్గము. ఒక మార్గాన్ని చూపించేటటువంటిది క్రైస్తవ్యం అని తెలియచెప్పినటువంటి నాయకుడిగా. ఇదే ప్రాంతంలో అకుల, ప్రిస్కిల్ అనేటటువంటి వారు మరి క్రీస్తుని గురించి వివరించినప్పుడు అపోల్లో తర్వాత అకయాకు వెళ్ళి, అకయా అనేటటువంటి పట్టణానికి వెళ్ళి అక్కడ కూడా యేసుని, క్రీస్తుని గురించినటువంటి సువార్తను ప్రకటించి అనేక దృష్టాంతాలను వివరించి మరి యూదులతో అనేకమైన తర్క వితర్కములాడి నిజమైనటువంటి యేసుక్రీస్తుని గురించి తెలియచెప్పినటువంటి వాడు అలెగ్జాండ్రియా వాడైనటువంటి అపోల్లో అనేటటువంటి వ్యక్తిని గురించి ఈ అపోస్తల కార్యం గ్రంథంలో మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే విద్య నేర్చుకుంటూ గొప్పతనం కాదు, కానీ విద్య అది ఏ విధమైనటువంటి విద్య కావాలో, ఇది ఒక మరి క్రైస్తవ్యం అనేది ఒక మతం కాదు, ఇది ఒక మార్గము అని తెలియచెప్పేటటువంటి ఒక మరి నిజమైన క్రైస్తవ విశ్వాసిగా ఈ అలెగ్జాండ్రియా వాడైనటువంటి అపోల్లోను గురించి మనము ఈ 18వ అధ్యాయం 24 నుంచి 28 వచ్చిన వరకు మనం చదవబడినటువంటి భాగంలో మనం చూస్తాం. ఇది పౌలు యొక్క 3వ మిషనరీ జర్నీలో ఆ ప్రాంతంలో జరిగినటువంటి ఒక వినూత్నీకరించబడినటువంటి విధానాన్ని గురించినటువంటి మాటలు మనకు పరిశుద్ధ గ్రంథంలో తెలంగా తెలియచెప్పబడటం అనేది గమనార్హమైనట్లుగా మనం ఇక్కడ గుర్తించవలసినటువంటి వారమై ఉన్నాం. యోహాను సువార్త 8వ అధ్యాయంలోకి వస్తే 12 నుంచి 20 వచ్చిన వరకు యేసుక్రీస్తు ప్రభువారు తెలియచెప్పినటువంటి విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. నేను లోకమునకు వెలుగునై ఉన్నాను, లోకమునకు వెలుగునై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగును కలిగి ఉంటాడని తెలియచెప్తాను. ఆ వెలుగు ఏ విధంగా మరి లోకానికి తెలియచెప్పేటటువంటి సాధకంగా యేసుక్రీస్తు మరి ఇక్కడ తెలియచెప్తున్నాడు అని మనం గమనించగలిగినట్లయితే, దేవాలయంలో కానుకలు పెట్టి ఉన్న చోట యూదా మతాధికారులతో మరి వాదం జరిగినట్లుగా ఈ సందర్భాన్ని బట్టి మనం ఇక్కడ గమనించవచ్చు. ప్రజలందరూ వచ్చి కానుకలు వేసి వెళుతున్నారు. అయితే యేసు ప్రభువారు ఎక్కువ మందికి తెలిసి ఉన్నప్పటికీ అక్కడికి వచ్చి ఆ కానుకలు పెట్టి దగ్గర నిలబడి యేసు ప్రభువారు చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నా. అంతేకాకుండా పర్ణశాల పండుగ జరిగినప్పుడు మనం 7వ అధ్యాయం 2వ వచనంలో చూస్తే, మరి పర్ణశాల పండుగ జరిగినప్పుడు దేవాలయమును వెలుగుతో నింపే ఆచారం ఆనాటి దినాల్లో ఉంది. అంటే డెకరేషన్, లైటింగ్, రకరకాలైనటువంటి వాటితోటి మనం ఏం చేస్తాం, అకేషనల్ టైంలో ఏం చేస్తాం, మనం వెలుగుతో నింపుతాం. ఒక సుందరమైనటువంటి రీతిగా
నేటి టెక్నాలజీని మనం ఉపయోగించుకుంటూ మరి ఆ దేవాలయాన్ని మనం ప్రతిష్ఠించుకున్నటువంటి సందర్భంలో లేక అకేషన్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో మనం ఏం చేస్తామనంటే వెలుగులతో మనము ఆనాటి దినాల్లో కూడా ఈ పర్ణశాల పండుగ జరుగుతున్నటువంటి సమయంలో మరి వెలుగుతో నింపబడినటువంటి సమాజంలో యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ నిలిచుండి నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్తున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. అంటే ఆవరణం మధ్యలో పెద్ద పెద్ద దీపస్తంభాలు పెట్టి 4 దీపస్తంభాలు పెట్టి వెలిగించేటటువంటి ఆనవాయితీ ఆనాటి దినాలలో ఈ పర్ణశాల పండుగ సమయంలో ఉండేదట. ఈ పర్ణశాల పండుగ సమయంలో మరి దేవాలయం అంతా 4 దీపస్తంభాలతో ఆ వెలుగుతో నింపేటటువంటి ఆ పరిస్థితిలో యెరూషలేములో దేవుని యొక్క వెలుగంతా నింపబడినప్పుడు మరి నేను ఈ లోకం అంతటికి వెలుగై ఉన్నానని యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ఒక మాట ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను వెంబడించువాడు చీకటిలో నడువక వెలుగై ఉంటాడు. ప్రభువుని వెంబడించడం అని అంటే ఇక్కడ మనల్ని మనం అన్వయించుకోవాలి. గురువును శిష్యుడు ఏం చేస్తాడు? వెంబడిస్తాడు. గురువును ఏం చేస్తాడు? దేని కొరకు వెంబడిస్తాడు? జ్ఞానోపదేశం కొరకు, విద్య కొరకు. విద్య దేని కొరకు? వెలుగు అనేటటువంటి విద్యను ఆపాదించుకోవటానికి గురువును శిష్యుడు వెంబడిస్తాడు. మనం ఎవరిని వెంబడిస్తున్నాం? దేవుని వెంబడిస్తున్నాం. నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా. అంటే గ్రీకులకు వారి సెంటర్ ఆఫ్ ద గ్రావిటీ ఏమిటనంటే వెలుగు. వాళ్ళ సిద్ధాంతం ఏమిటంటే గ్రీసు దేశస్థులు లేక గ్రీకులు అనేటటువంటి ఒక గుంపులో ఉన్నటువంటి వారికి మూలం ఏమిటంటే వెలుగు. వారి మూలము వెలుగు. కాబట్టి గ్రీకులు అంటే బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే మహాజ్ఞానులు, తత్వశాస్త్ర పండితులు, వారు పాండిత్యాన్ని బాగా చదివినటువంటి వారు. వారి ఒక మూలాన్ని కనుగొన్నారు ఆనాటి దినాల్లో. ఆ మూలం ఏమైనదనంటే వెలుగు సిద్ధాంతం. ఆ వెలుగును గురించినటువంటి మాటలు యేసు ప్రభు వారి నోటి నుంచి వచ్చినప్పుడు, నేను ఈ లోకమునకు వెలుగై ఉన్నాను, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక వెలుగు సంబంధిగా ఉంటారు. అంటే యేసుని చూడని మానవులకు యేసు యొక్క వెలుగు ఈ లోకానికి కావాలి. సైనికుడు సైన్యాధిపతిని వెంబడిస్తాడు. సైన్యాధిపతి ఎటు వెళితే అటు సైన్యంలో ఉన్నటువంటి వారు వెళతారు. దేని కొరకు? వారు యుద్ధంలో వీరోచితంగా పోరాటానికి సైన్యాధ్యక్షుడు ఎటు వెళ్ళమంటే అటు వెళతాడు. విద్యార్థి కూడా ఉపాధ్యాయుడు ఎలా నడవమంటే అలా నడిచినప్పుడు అతడు విద్యలో ఏమి సంపాదిస్తాడు? వెలుగును సంపాదిస్తాడు. ఆ వెలుగు ఏ విధంగా నడిపించగలిగేటటువంటి పరిస్థితిని కలుగు చేస్తుందనంటే వివేకవంతుడైనటువంటి వాడు ఆ వెలుగును లేక ఉపాధ్యాయుడిని వెంబడించినప్పుడు గొప్ప జ్ఞానిగా పరిగణించబడతాడు. కొంతమంది విద్యార్థుల గురించి ఉపాధ్యాయులు థియరిటికల్గా చెప్తారు. ఏంటంటే ఈ విద్యార్థి వీడు బాగా చదువుతాడండి అని చెప్తాడు. ఎలా చెప్పగలుగుతారు? ప్రాక్టికల్ లైఫ్లో ఎవరైతే వెంబడిస్తున్నాడో, ఎవడైతే జ్ఞానోపదేశాన్ని జాగ్రత్తగా అవలంబిస్తున్నాడో, చెప్పిన పాఠాలను ఏ విధంగా చదువుతున్నాడో, ఆ చెప్పినటువంటి జ్ఞానోపదేశాన్ని ఏ విధంగా మననం చేయగలుగుతున్నాడో ఆ ఉపాధ్యాయుడు గమనించి ఆ విద్యార్థిలో ఉన్నటువంటి ఎఫిషియన్సీని బయటకు తీసుకుని రావడానికి ప్రయత్నం చేస్తాడు. అది ఉపాధ్యాయుడు ఆ విద్యార్థిని గమనిస్తూ ఉంటాడు. అంతేకాకుండా
మరి ఉపాధ్యాయుడిగా ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనం చూచి మనం ఏ విధంగా మరి దేవుని యొక్క వాక్యము ద్వారా మనం దేవుని పిల్లలుగా చేయబడటానికి ఇష్టపడుతున్నాం అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనము దేవుని యొక్క వాక్యం విన్నటువంటి మనము ఆయనకి జవాబుదారులుగా ఉండవలసినటువంటి వారమై ఉన్నాం. ఇక్కడ శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు వారి మీద దాడి చేశారు. ఏమంటారు వీళ్ళు? నిన్ను గురించి నువ్వే చెప్పుకుంటున్నావు, నీ సాక్ష్యము సత్యమని అనుకుంటున్నావా? నువ్వు వెలుగుగా ఉన్నావు అనుకుంటున్నావా? మెస్సయ్యగా ఉన్నటువంటి నీవే వెలుగుల గురించి నువ్వు ఎలా సాక్ష్యం చెప్తున్నావు అనేటటువంటి విషయాన్ని ఆనాటి శాస్త్రులు పరిచయులు యేసు ప్రభు వారి మీద దాడి చేశారు. దాడి చేసినప్పుడు దాడికి ప్రతికూలంగా అక్కడ ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటలను మరి ఇక్కడ మనము జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఎందుకనంటే ఇక్కడ యేసు ప్రభువారు 2 విధాల సాక్ష్యం చెప్పినట్లుగా మనం ఇక్కడ చూడగలం. ఏంటంటే, నేను చెప్పేటటువంటి సాక్ష్యము సత్యమైనది, నా సాక్ష్యం అధికారపూర్వకంగా చెప్పబడేటటువంటి సాక్ష్యం. నేను ఎక్కడికి వెళ్తున్నాను, ఏం చేస్తున్నాను, ఏం చెప్తున్నాను అంతా నాకు తెలిసే ఉన్నదని ప్రభువారు ఈ శాస్త్రులు పరిచయులతో మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. రెండవదిగా మనం చూస్తే యేసు ప్రభువారి గురించినటువంటి తీర్పు ఇచ్చినటువంటి పిలాతు కానీ ఇంకా ప్రధాన ఉద్దేశాన్ని కానీ మనం ఇక్కడ గమనించగలిగినట్లయితే అక్కడ కూడా యేసు ప్రభువారు ఏమని మాట్లాడారంటే, నేను చెప్పినంత సత్యమే, నేను అబద్ధం చెప్పడానికి లోకానికి రాలేదు. నేను సత్యాన్ని చెప్పడానికే, సత్యాన్ని బోధించడానికే ఈ లోకానికి వచ్చాను. నాశనకరమగు గుంటలో నుండి మోసకరమగు యూపి నుండి నా సజనిలపై కేతను నన్ను పితాది పదంబున తొలగించెను. యేసుని కొరకై ఇలా జీవించెను భాసురము నేనను వినము. దేవుని స్తోత్రం. కాబట్టి ఈ నాశనకరమైన గుంటలో విద్య ఉండటం ఇష్టం కాక ఆ విద్య ద్వారా అనేక మంది దేవుని యొక్క వెలుగును సంతరించుకొని సత్యవంతులుగా జీవించాలని దేవుని యొక్క ప్రణాళిక అయినట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకము చేసుకోవలసినటువంటి వారమై ఉన్నాం. దయచేసి 18వ వచనం నుంచి ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయము. నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకుని వాడను, నన్ను పంపిన తండ్రియు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాడని చెప్పాను. వారు నీ తండ్రి ఎక్కడ ఉన్నాడని ఆయనను అడుగగా, యేసు మీరు నన్నైనను నా తండ్రినైనను ఎరుగరు, నన్ను ఎరిగి ఉంటిరా నా తండ్రిని కూడా ఎరిగి ఉందిరని వారితో చెప్పాను. ఆయన దేవాలయంలో బోధించుండగా కానుక పెట్టే ఉన్న చోట ఈ మాటలు చెప్పాను. మనం గమనించగలిగినట్లయితే ఇక్కడ శాస్త్రులు పరిచయులు చాలా ఎన్కౌంటర్ చేస్తున్నారు యేసు ప్రభువారు. ఆయన చెప్పేటటువంటి ప్రతి మాటను వారు తిరస్కరిస్తా ఉన్నారు. లోబడేటటువంటి మనస్సు వారికి లేదు, వ్యతిరేకించేటటువంటి స్వభావ గుణలక్షణాన్ని కలిగి ఉన్నారు. అంతేకాకుండా యేసు ప్రభువారిని తృణీకరించి మాట్లాడుతున్నట్లుగా మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. నన్ను చూచిన వాడు నా తండ్రిని చూచాడు, నా తండ్రిని ఎరిగి ఉంటే నన్ను కూడా ఎరిగి ఉన్నటువంటి వాడుగా మరి ఇక్కడ ప్రభువారు జ్ఞాపకం చేస్తున్నారు. ఒక ఐడెంటిఫికేషన్ తెలియపరుస్తున్నారు. తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, మరి ఇప్పుడు మనకు లేకపోయినప్పటికీ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా మనల్ని నడిపిస్తున్నాడో మన అందరం గుర్తెరిగినటువంటి వారనే. కానీ ఇక్కడ శాస్త్రులు పరిచయుల యొక్క తర్క వితర్కముల ద్వారా వారు క్రీస్తును ఎరగకపోతే
దేవుని ఎరగనటువంటి రీతిగా వారిని వారు చీకటిలో నడిపించేటటువంటి వారుగా జీవించేటటువంటి విధానాన్ని మనం ఇక్కడ చూస్తాం. 89వ కీర్తనని కూడా ఒకసారి మనం ఆలోచన చేద్దాం. దావీదుని గురించి దేవుని యొక్క వాగ్దానం ఏమైనదో ఇక్కడ మనము జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఇది యెజ్రాయేలుడైనటువంటి ఏతాను అనేటటువంటి ఆయన రాసినటువంటి కీర్తన, దావీదు రాసిన కీర్తన కాదు, కానీ దావీదును కూర్చున్నటువంటి కొన్ని వాగ్దానాలు ఈ కీర్తనలో మరి యెజ్రాయేలుడైన ఏతాను తాను రచించినటువంటి కీర్తనలో తెలియచెప్తా ఉన్నాడు. ఏమని తెలియచెప్తున్నాడు దావీదుని గురించి అని మనం గమనించగలిగినట్లయితే, దేవుడు సాటి లేనివాడు 6వ వచనంలో మనం చూస్తాం. వింటను యెహోవాకు సాటి అయిన వాడు ఎవడు? దైవపుత్రుల్లో యెహోవా వంటి వాడు ఎవడు? దేవుడితో సరిపోల్చగలిగినటువంటి స్థితిలో ఈ భూలోకంలో ఎవరు లేరు. దేవుడితో మానవులుగా ఉన్నటువంటి వారిని సరిపోల్చగలమా? అది అసాధ్యం. ఇక్కడ దావీదుని గురించి మరి ఏతాము రాయబడినటువంటి కీర్తనలో మరి ఇక్కడ మనం చూడగలుగుతున్నాం. చూడండి, 2వ వచనం చదువుదాం ఒకసారి. కృప నిత్యము స్థాపింపబడిననియు ఆకాశమందే నీ విశ్వాస్యతను స్థిరపరచుకొందుననియు. 7వ వచనం. పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు, తన చుట్టూనున్న వారందరి కంటే భయంకరుడు. యెహోవా సైన్యములకు అధిపతియగు దేవా, యెహోవా నీ వంటి బలాఢ్యుడెవడు? దేవుని యొక్క నిత్యత్వాన్ని సూచిస్తూ దావీదు కూడా అటువంటి నిత్యత్వం కలిగినటువంటి రాజుగా అభివర్ణిస్తూ ఏతాము మరి ఇక్కడ ఏతాను రచించినటువంటి కీర్తన ద్వారా మనం చూస్తాం. దేవునిలో ఉన్నటువంటి నిత్యత్వాన్ని గురించి జ్ఞాపకం చేస్తూ, దేవుని యొక్క కృపాతిశయాన్ని గురించి ప్రచురిస్తూ, మరి మనము దేవుణ్ణి ప్రేమించేటటువంటి వారుగా ఉండాలని, ఆయన ప్రేమలో వెలుగున్నదని, సత్యమున్నదని ఏతాను మరి దావీదుని గురించి అభివర్ణిస్తూ ఈ కీర్తన ద్వారా తెలియపరుస్తున్నాడు. అంటే తన ఉద్దేశాన్ని దేవుడు ఆలకిస్తాడు. ఎందుకంటే యథార్థవంతులుగా ఉన్నటువంటి వారికి ఆయన ఏ మేలును చేయక మానడు అని బైబిల్ గ్రంథం మనకు బోధిస్తాడు. విద్యను నేర్చుకున్నటువంటి వాడు మోసగాడు కాదు. విద్యార్థులు విద్య నేర్చుకున్న తర్వాత విద్య ద్వారా జ్ఞానోపదేశాన్ని పొందుతారు, విద్య ద్వారా ఐశ్వర్యాన్ని పొందుతారు, విద్య ద్వారా సమాధానాన్ని పొందుతారు, విద్య ద్వారా లోక జ్ఞానంలో పరిణితి చెందినటువంటి భక్తి జీవితాన్ని అనుసరిస్తారు. విద్య ద్వారా మరి నిజమైనటువంటి రుజువు మార్గాన్ని అవలంబించేటటువంటి వారుగా. కాబట్టి విద్య మానవుడిని ఏం చేస్తానంటే అంధత్వంలోని కాకుండా వెలుగులోనికి నడిపిస్తుంది. నేటి విద్యార్థులుగా ఉన్నటువంటి మన పిల్లలందరికీ ఇది ఒక జ్ఞానోపదేశంగా మరి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనకు బైబిల్ గ్రంథంలో మనం గమనించగలిగినట్లయితే మనం దేవునికి విధేయులంగా ఉండాలి. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి, న్యాయ విధులకు, దేవుని యొక్క కట్టడలకు, ఆయన ఆజ్ఞలకు మనం లోబడేటటువంటి వారంగా ఉండాలని మనము ఇక్కడ మరి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా దేవుడు ఇచ్చినటువంటి జ్ఞానోపదేశం ద్వారా మన భావి జీవితాన్ని ఉన్నతమైనటువంటి స్థితిలోనికి నడిపించుకునేటటువంటి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు మన బిడ్డలకు అనుగ్రహిస్తున్నాడని మనం తప్పకుండా జ్ఞాపకము చేసుకునవలసినటువంటి వారమై ఉన్నాం. ఈ ఉదయకాల సమయంలో ఈ విద్యార్థుల ఆదివారం దేవుడు మనకిచ్చినటువంటి మరి ప్రత్యేకతను మనం సంతరించుకుంటూ అత్యున్నతమైనటువంటి ప్రభావశీలుడైనటువంటి యేసునకు మనమందరం విద్యార్థులమే. మన బిడ్డలు కూడా విద్యార్థులుగా ఉన్నటువంటి వారు మరలా ఈ నెల నుంచి నూతన అకాడమిక్ ఇయర్లోనికి ప్రవేశించనైనటువంటి మన విద్యార్థులందరికీ శుభాలు తెలియపరుస్తూ ఈ నూతన సంవత్సరంలో
జ్ఞానాత్మతో, వివేచనాత్మతో, పరిశుద్ధాత్మతో మన బిడ్డలు నింపబడి, ప్రార్థనలో ఎదిగించబడి, ప్రతినిత్యము ప్రార్థన ద్వారా వారి జీవితాన్ని వెలుగుమయంగా చేసుకునేటటువంటి ధన్యత్వాన్ని పరిశుద్ధాత్మ దేవుడు మన బిడ్డలకు అనుగ్రహించి, నడిపించి, బలపరిచి, కాచి, కాపాడును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేరేపించబడిన వారు ఎవరైనా దయతో ఒక చిన్న ప్రార్థన చేయవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను.